మరి 2000 సంవత్సరం ఈ చిన్న మాట మాత్రం నేను చెప్పాలి. దేవుని దగ్గర ఒక తీర్మానం, నా బ్రతుకు నా ఆయుష్ ఎంతో నాకు తెలీదు, ఇంకా ఎంత మరి ఆయుష్ భూమి మీద ఉందో, దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా ఈ మాట తప్పకుండా నేను దేవుని సన్నిధిలో నేను చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. 2000 సంవత్సరంలో మరి ఒక తీరని బాధ కొంచెం యజమాని ద్వారా. అయితే చెడ్డ వ్యక్తి అంటే చెడ్డ వ్యక్తి కాదు, మంచి వ్యక్తి అంటే అంత మంచి. కొంచెం తాగినప్పుడు చాలా మమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు. ఆ సమయంలో 2031 జనవరి మరి ఇలాగే పెద్దబాబు దగ్గర దగ్గర 3 సంవత్సరాల వయసు, చిన్న బాబు 9 మాసాల బాబు చాలా కష్టపెట్టారు మమ్మల్ని. నేను ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళాలి, హ్యామిల్టన్ బ్రదర్ చర్చ్ పెర్జన్పేట జింకన్న గ్రౌండ్లో ఆన్లైన్ ప్రేయర్కి వెళ్దామని సిద్ధపడుతున్నప్పుడు అనుకోని రీతిగా వచ్చి మమ్మల్ని చాలా బాధ పెడితే ఇంకా ఎందుకు ఈ బ్రతుకని మరి అప్పుడు బందర్ వెళ్ళే ట్రైన్ ఉండేదన్నమాట. మేము ఉంటున్న పెర్జన్పేట పూర్ణందపేట. ఆ సమయంలో పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళిపోయి ఇంకా వద్దు ప్రభా ఈ బ్రతుకు, నేను చనిపోతే నా బిడ్డలను ఎవరు చూసుకుంటారని పెద్దబాబుని ఒక చేత్తో పట్టుకొని చిన్నబాబుని సంకన పెట్టుకొని నేను ఆ పట్టాల మీద నిలబడి ఉన్నాను. ఆయన హారన్ కొడుతున్నాడు, ఎందుకంటే ఈవిడ పోతే పోయింది, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి బాగా హారన్ కొడుతూ ఉన్నాడు. అయినా నేను లెగట్లేదు, అలాగే ఉన్నాను. తెలియని రీతిగా నిజంగా నా జీవితంలో నేను మర్చిపోలేని కార్యము, ఎవరో మమ్మల్ని పట్టి లాగేసినట్లుగా మేము పక్కకు వచ్చే, మా పక్క నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది. బాబు పెద్ద బాబు 10 సంవత్సరాలు వయసు వచ్చిన ట్రైన్ సౌండ్ వింటే ఏడుపు వచ్చేది. నిజంగా దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి విషయంలో కూడా దేవుడు మమ్మల్ని కాపాడుతూనే వచ్చారు. నిజంగా మేము ఏమై ఉన్నామో ఆయన కృపే. అయితే 2020లో అనుకోకుండా నా యజమాని మరి 1 గంట వ్యవధిలోనే 1:15 డ్యూటీకి వెళ్ళటం, 1 గంటకి 1:15 కబురు, రైల్వే హాస్పిటల్లో ఉన్నారు. తీరా వెళ్తే గ్యాస్ హార్ట్ కొట్టి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంకా నిజంగా చెప్పాలంటే జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాము. ఆయన మమ్మల్ని ఎంత కష్టపెట్టినా కూడా చిన్న కరేపకు కూడా వెళ్ళటం నాకు తెలియదు. ఏది కావాలన్నా అదే, అమ్మోళ్ళింటికి వెళ్ళాలన్నా ఆయనే తీసుకెళ్ళేవాళ్ళు. మాకు ఎలా అయిపోయిందంటే దిక్కుతోచని స్థితి, ఏం చేయాలో తెలీదు. ఇంకొక రకంగా చెప్పాలంటే పిల్లలిద్దరు చేతికొచ్చారు. ఎప్పుడైతే ఈయన చనిపోయారో ఇక పెద్ద బాబు అంతా బాధ్యత తీసుకున్నాడు. వాడికి ఏం తెలుసులే అనుకున్నాను. కానీ ఈ సంవత్సరం మొదటి ఇదే దినాల్లో అనుకోని రీతిగా ఒకరోజు నాకు బాగా జ్వరం వచ్చింది. ఫుల్గా జ్వరం వస్తే నేను 2 రోజుల నుంచి ఆ జ్వరంతో అలాగే ఉన్నాను. రైల్వే హాస్పిటల్కి వెళ్తే నాకు ట్యాబ్లెట్లు అంటే పడవు. ట్యాబ్లెట్లు 2 రోజులు వేసుకుంటే నాకు వాంతులు అయిపోతాయి. అయితే హాస్పిటల్కి వెళ్తే మందులు వేస్తారు, ఇంజక్షన్లు ఇదివరకు లాగా చేయట్లేదు కదా, ఎందుకులే అని చెప్పి నేను ఉన్నాను. అయినా నాకు ఆరోగ్యం బాగున్న పరిస్థితిలో నేను రైల్వే హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. డాక్టర్ సునీల్ గారని ఆయన నన్ను టెస్ట్ చేసి నువ్వు వెంటనే బెడ్లో జాయిన్ అయిపోవాలమ్మా అన్నారు. అదేంటండి జ్వరం వస్తే బెడ్లో జాయిన్ అవుతారా, అదైనా పక్కనే, నేను వస్తాను, నేను వెళ్ళిపోతాను, నాకు కుదరదు ఉండటం అంటే. నువ్వేమనుకుంటున్నావమ్మా, నీకు హార్ట్ ప్రాబ్లం అన్నారు. నాకు హార్ట్ ప్రాబ్లం ఏంటండి అంటే, లేదమ్మా నీకు హార్ట్ ప్రాబ్లం, నువ్వు వెళ్ళి బెడ్లో ఉండు, నీ ఇష్టం, వెళ్ళిపోతావో ఉంటావో. నేను వెంటనే మా చిన్నక్క దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఏం చిన్న అంటే నన్ను బెడ్లో ఉండమన్నారు రజని, నాకు హార్ట్ ప్రాబ్లం అంటున్నారు, టెస్టులు చేయాలంట అని చెప్తే ఇంకా అక్క ఏడ్చుకుంటా నువ్వు బెడ్లో ఉండు పదంటే వద్దొద్దు, పెద్దోడు తెలిస్తే ఇప్పుడు బాధపడతాడు, చిన్నోడు ఎక్కడో దేశంలో ఉంటున్నాడు, కాబట్టి నేను బెడ్లో జాయిన్ అవ్వనేమవను, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటానంటే లేదని చెప్పి అక్క నాతో కూడా వచ్చింది. నేను ఇంటి దగ్గర నుంచి రావట్లా, పెద్దదైనా కూడా నా కాళ్ళు పట్టుకుని అంతగా ప్రాధేయపడి పిల్లలకి ఎవరున్నారు, దేవుడున్న నువ్వు హాస్పిటల్కి రావాలి కదా అని చెప్పి చిన్నక్క దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. పెద్దక్క వాళ్ళ అమ్మాయి నర్సు, తను గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తుంది. తనకు ఫోన్ చేస్తే బుజ్జమ్మ నువ్వు బెడ్లో జాయిన్ అయిపో, నేను వస్తున్నాను, నేను వచ్చి డాక్టర్ గారితో మాట్లాడతాను. పెద్దోడు ఫోన్ చేశాడు, చేస్తే ఇంట్లోనే ఉన్నానని చెప్పమంటే నేను వెళ్ళి సిస్టర్తో చెప్పా, నాకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు బాబుతో చెప్పొద్దండి, మాకే చెప్పండి అంటే వాడు రావటమే సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా అమ్మగారికి ఏమైందంటే మీ మమ్మీకి హార్ట్ ప్రాబ్లం అంట, అందుకే డాక్టర్ గారు రేపు పొద్దున్నే టెస్టులకి వెళ్ళాలని బెడ్లో పెట్టారంటే ఇంకెళ్ళిపోయి కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు.
నేను అక్కతో చెప్పాను, వాడు ఇంటికి వెళ్తున్నాడు, నా దగ్గర నాకైతే ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళంటే వెళ్ళిపోయి డ్యూటీ బ్యాగ్ విసిరేసి మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే నేను అక్కడ రైల్వే హాస్పిటల్లో బెడ్లోనే ఉన్నాను. అమ్మాయి అంది, అరే నేను తీసుకెళ్ళి ఎక్కువ చేపిస్తాను రా గవర్నమెంట్ హాస్పిటల్లో, నువ్వు ఏడవద్దురా అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్కువ చేపిస్తే వాళ్ళు నాకు సరిగ్గా ఇవ్వరక్క అంటే మళ్ళీ రైల్వే వాళ్ళు రమేష్ హాస్పిటల్కి రాశారు. అయినా వాడు అన్ని రోజులు డ్యూటీ మానేసి ఎవరు మంచి హార్ట్ డాక్టర్లు ఉన్నారు అంటే సెంటినీలు వచ్చేసారు శివప్రసాదరావు గారు, ఆయన బెన్ సర్కిల్ దగ్గర హాస్పిటల్ పెట్టారు, హృదయ హాస్పిటల్ అని చెప్పి. మరి ఎంత అంటే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి లక్షల్లో అన్ని హాస్పిటల్, అన్ని ట్రీట్మెంట్లు, వాళ్ళు ఒకటి చెప్తే రెండు అన్నీ తిప్పితే ఆయన శివప్రసాదరావు వెళ్ళంగానే మీ అమ్మగారి గురించి అంత బాధపడ్డావు, ఈవిడ బాగానే ఉన్నారు కదా అంటే ఆయనతో చెప్తున్నాడు, మాకు మా నాన్నగారు కూడా లేరు, ఉంది కావిడే, తమ్ముడు ఎక్కడో ఉన్నాడు, ఈవిడ కూడా లేకపోతే మాకు కష్టం కదా డాక్టర్ గారు అని చెప్పి ఏడుస్తుంటే ఆయన లెగిసి తన సీట్లో నుంచి వచ్చి ఆవిడని హత్తుకొని, మీ మమ్మీకి ఏమవ్వదు, తనకి అందరికీ హార్ట్ బీట్ కంటే కొంచెం వేగంగా కొట్టుకుంటుంది, అదొక్కటే ప్రాబ్లం నాన్న, అది ఏమీ అవ్వదన్నప్పుడు వాడు, నేను చూశాను వాడు కన్నీరు కార్చటం. ప్రతిదీ నాకు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా కూడా సంతోషం వచ్చినా ఇది రోడ్డా ఇల్లని కాదు, ఆకాశం వైపు చేతులెత్తి దేవుని వైపు చూసే అలవాటు. నేను వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత నేను హాస్పిటల్లో ఉండే రోజు బయటికి తీసుకెళ్తున్నాడు, హాస్పిటల్లో చూపిస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని, యేసయ్యా తండ్రి లేని బిడ్డలు ఒక న్యాయ ఆశీర్వాదం మీ వశం ప్రభా, ఇప్పుడైతే బిడ్డలు చిన్నోళ్ళే, మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన, డాక్టర్లు ఉంది అని చెప్పింది, మరలా రేపు ఎక్కువ ట్రీట్మెంట్ మళ్ళీ ఎక్కువకి నేను వెళ్తున్నాను, మీరే కార్యం చేయండి అని చెప్పి మరి ప్రార్థన చేసుకున్నప్పుడు నిజంగా దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా మార్చుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు అండి. నిజంగా ఏ డాక్టర్లు అయితే హార్ట్ ప్రాబ్లము, మరి హార్ట్ వేగంగా కొట్టుకుంటుందని చెప్పారో ఆ డాక్టర్ల ద్వారానే ఈరోజు కూడా నేను ఒక మెడిసిన్ కూడా వేసుకోకుండా దేవుడు ఆయన కృపతో నన్ను కాచారు. అనుకోని రీతిగా గత మాసం 2 మాసాల నుంచి మరి ఈ సంవత్సరం ఎక్కువగా మరలా నాకు ఒకప్పుడు మేము బండి మీద వెళ్ళినప్పుడు నా పళ్ళు డ్యామేజ్ అయిపోయి నాకు ఎదర పళ్ళు పెట్టడం జరిగింది. మరలా అవి బాధ పెడితే మరలా వాటి కొరకని ఈ సంవత్సరము జనవరి ఫిబ్రవరి నెలలోనే మళ్ళీ ఆ ట్రీట్మెంటు, మరలా దేవుడి నామానికి మహిమ కలుగును గాక, వైరల్ ఫీవర్ అని చెప్పి ఎన్నో నిజంగా నేను ఒకటి మాత్రం చెప్పగలను, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నన్ను ప్రేమించిన తర్వాత ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారంటే దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన బిడ్డలు. నిజంగా ఒకళ్ళు తల్లిగా తండ్రిగా, పెద్ద కొడుకు ఒక కూతురులాగా బాధ్యత కలిగి, ఏ చిన్నది బాగోపోయినా నిజంగా వాడు చూస్తూ ఉన్నప్పుడల్లా నేను నా బిడ్డ వైపు చూడను కానీ దేవుని వైపు చూస్తా, ప్రభా మీరు ఇచ్చిన బిడ్డలు మీకే మహిమయ్య అని. నిజంగా దేవుడు అన్ని పరిస్థితుల్లో 2 రోజుల క్రితం కూడా నాకు బాగాలేదు, అసలు ఆ రాత్రి అంతా నేను ఎంత బాధపడ్డానంటే బాబు రూమ్లో ఉంటే బయటకు వచ్చి బాగున్నట్టుండి వాడిని పంపించేసి ఆ రాత్రి కాలం అంతా ఒకటే ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా నీ చిత్తమయ్యా ఏదైనా కూడా ప్రభా మీరు ఆయుష్ ఇస్తే బ్రతుకుతాను, ఏది ఏమైనా ఇప్పుడు తండ్రి లేడు, మీరు తండ్రి, తర్వాత మీరే తల్లి ప్రభా, మీ చిత్తం ఉంటే మీ పని చేయవలసింది నాకు భూమి మీద ఉంటే నాకు ఆయుష్ ఇవ్వండి ప్రభు అని 2 రోజుల క్రితం కూడా నేను చాలా బాధపడ్డాను. దేవుడు ఆయన ఉచితమైన కృపలో నాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మరొక నూతన సంవత్సరంలోనికి దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. దేవుడు అనుకోని రీతిగా మరి లంక ప్రాంతానికి దేవుడు నడిపించాడు. ఆయన చిత్తమేమైనదో ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన నామానికి మహిమకరంగా మేము ఆశీర్వాదకరంగా ఇతరులకి దీవెనకరంగా బ్రతకాలన్నదే నా యొక్క తాత్పర్యం. దేవుడు అట్టి కృపనిచ్చి ఆయన కృపతో కాచినందుకు దేవునికి మహిమను చెల్లిస్తూ ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అదే రీతిగా నా బిడ్డలిద్దరి గురించి కూడా ప్రార్థన చేయండి. పెద్ద బాబు గూడ్స్ గార్డు చాలా ట్రైన్లో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. నెక్స్ట్ అయితే మరి ఆ బాబు ఎగ్జామ్స్ రాసుకుంటే క్వాలిఫై అయితే ఆ బాబుకి డివిజనల్ ఆఫీస్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. మరి చిన్న బాబు ఎక్కడో దూరంగా ఉన్నాడు.
ఆయన చిత్తమైతే రాబో దినాల్లో ఆయన దాచిన బిడ్డలు, శ్రేష్టమైన బిడ్డలు, ఆయన చిత్తంలో ఉన్న బిడ్డలే నా ఇంటికి రావాలి. దేవుడు అట్టి కృపను కూడా ఇచ్చేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు 2 రక్షణ పొందారు, కానీ